ఇక హైడ్రా బుల్డోజర్లు మూసీ వైపు దూసుకువెళ్తున్నాయి. వారాంతంలో మూసీ ఆక్రమణ కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. శని ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలపై దృష్టి పెట్టింది. 2 రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ చేస్తోంది. గోల్నాకా, చాదర్ఘాట్, ముసారాంబాగ్ లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. మూసీ నివాసితుల కోసం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాలు రెవెన్యూ, హైడ్రా అధికారులు సేకరించనున్నారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. రైట్, హైడ్రా బుల్డోజర్లు మూసీ వైపు దూసుకువెళ్తున్న పరిస్థితులైతే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 1350 మందికి నోటీసులు జారీ చేసినట్టు కనిపిస్తుంది. ఇటు ఎఫ్టీఎల్ గానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్న 1350 మంది ఇళ్లకు నోటీసులు జారీ చేసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఈ వారము హైడ్రా బుల్డోజర్లు మూసీ వైపుకు దూసుకు రానున్నాయని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆయా ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఇప్పటికే మార్క్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చాదర్ఘాట్, దాంతోపాటు మూసారాంబాగ్, అదేవిధంగా నాగోల్, అంబర్పేట, గోల్నాకాలో ఉన్నటువంటి మూసీకి ఆనుకున్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఖాళీ చేయాలని కూడా చెప్తున్నారు. వీరందరికీ కూడా ప్రత్యామ్నాయం వేరే చోట ఏదైతే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఎవరైతే మూసీ నివాసితులు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను ఏదైతే మూసీ నివాసితులు ఉండేటటువంటి గోల్నాకా దగ్గర ఉన్నాను. సో గోల్నాకా, కాచిగూడ, కృష్ణానగర్ ఇదంతా ప్రాంతం. సో మనం చూస్తున్నాము మూసీ పరివాహక ప్రాంతం ఇదంతా కూడా. సో ఇక్కడ ఏదైతే మూసీ పక్కనే ఆనుకొని దాదాపు 20-25 సంవత్సరాలుగా వీరంతా కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఏదైతే మూసీ ప్రక్షాళనలో భాగంగా, మూసీ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మూసీ ఆక్రమణలు తొలగించడానికి చర్యలు ప్రారంభించింది. దాదాపు 12,000కు పైగా ఆక్రమణలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఏదైతే ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మూసీ ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తాము. సో ఈ వీకెండ్, ఈ శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున కూడా ఏదైతే మూసీ ఆనుకుని ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు, ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా సార్? ఈ ప్రాంతంలో మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్. ఈ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. మూసీ సుందరీకరణ మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సుందరీకరణ జరిగితే ఆహ్లాదకరమైన ప్రాంతం ఉంటుంది. కానీ ఆ పేరు చెప్పి పేదవాళ్ళందరూ ఇల్లు తీసేయడం అనేది దారుణమైన విషయం. మీరు హైదరాబాద్కు 30 కిలోమీటర్ అవతల ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తా అంటున్నాడు. ఉపాధి ఏం కావాలి, స్కూల్ ఏం కావాలి, ఇతర సౌకర్యాలు ఎక్కడ పోవాలి, అవన్నీ వదులుకొని అవుట్స్కర్ట్స్ 30 కిలోమీటర్ దూరం అంతా పోతే ఏ రకంగా బాధపడతాము? గ్రామాలు వదిలిపెట్టే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు, నేను పుట్టి 52 సంవత్సరాలు అవుతా ఉంది, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇక్కడ వాటర్ రాలేదు. ఈ వాటర్ ఇప్పటివరకు రాలేదు. మా ప్రమాదం లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ప్రమాదంగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో కుంటలు అవన్నీ ఓకే, కుంటలు అంటే అది వేరు. ఇది నది ఎప్పటికప్పటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ వచ్చే వాటర్ మొత్తం కూడా 15 గంట 2 గంటల్లో మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ సుందరీకరవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుంటలు వేరు, ఇది వేరు. కుంటల లెక్కగా మూసిని కూడా చూడొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ఉన్న ప్రజలకు మొత్తం కూడా మీరు తీయాలనుకుంటే ప్రైవేట్ ల్యాండే కట్టుకున్నాం, ప్రైవేట్ పట్టా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ చట్టం ప్రకారం 2016 చట్టం ప్రకారం 3 రేట్లు కట్టాలి. వాల్యూ ప్రకారం 3 రేట్లు కట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇతర చూపించిన తర్వాత జరగాలి. కాబట్టి అప్పటివరకు ఇక్కడ నుండి ఎవరు కదిలేదు. దానికోసం ఎంతో పోరాటం చేస్తాం. నిన్న కార్పొరేటర్ గారు వచ్చారు,
కార్పొరేటర్ గారు మొన్న వరకు ఇది పోదు 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 అని జిల్లాలో తిరుగుబాటు జరుగుతూ ఉంటే ఇప్పుడు పోతుందని చెప్పి పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసింది, తీసేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంది, దానికి కావాల్సిన అధికారులను కేటాయిస్తూ ఉంది. అందరినీ కేటాయిస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు అందరిని పిలిచి ఏం పోదు అని చెప్పేసి ప్రజల్ని ఇది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకు వచ్చే కాంట్రాక్ట్ నుండి డబ్బులు కోరుకుంటున్నట్టున్నాడు ఆయన కావాల్సింది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, పేద ప్రజల పక్షాన ఉంటావా లేకపోతే పెట్టుబడిదారు పక్షాన ఉంటావా అని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఉంటావా అని చెప్పి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము ఒక 32 years నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఇక్కడ వాటర్ అనేది ఇప్పుడు నది ప్రవాహం, నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, అదేం ఒక దగ్గర ఆగదుగా. చెరువులు కుంటలు అంటే ఓకే, నీళ్లు నిల్వ ఉంటాయి, వచ్చిన వాటర్ అంతా కూడా చెరువులోకి వెళ్ళిపోతుంది. సో చెరువులకు వాటర్ పోకపోతే ప్రాబ్లం, కానీ ఇక్కడ ఉన్నది మూసీ నది. ఇది మూసీ నదిలో ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది, చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కష్టపడి రూపాయి కష్టపడి కట్టుకున్నారు ఇల్లు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి మీరు ఇల్లు తీసేస్తామంటే ఏం కావాలి పరిస్థితి మరి మీరు తీయాలి అనుకుంటే మాకు ఇంకోటి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత తీయండి. అయినా ప్రాబ్లం ఉంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేయాలి, కానీ అది కాకుండా ప్రాబ్లమే లేకుండా చేస్తారనడం కరెక్ట్ కాదు. మీకు అంతగా ఉంటే ఇక్కడ రిటర్న్ ఇన్ వాల్ కట్టండి, ఇంకొక దగ్గర కట్టారు కదా అలాగా కట్టి మాకు ఇవ్వండి, అంతేగాని ఇల్లు గులుస్తారనడం మాత్రం సరైన పద్ధతి కాదండి. ఇక్కడ బాధితులు చూడొచ్చు, వీరంతా కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వారు. మీరు ఎప్పటి నుంచి పెరిగిన? 70 సంవత్సరాలు నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఇక్కడ ఏది లేదు. వరద వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటుంది కదా గవర్నమెంట్, ఏం చేసుకోవాలి అంటే ఎక్కడ పోయి అడవిలో మేము ఉండాలి. మేము ఇక్కడ 30-40 రూపాయలకు పని చేసుకొని బతికేటోళ్ళము, మరి ఇండ్లలో పని చేసుకొని బతికేటోళ్ళము. మరి అక్కడ పోయి మేము ఏం చేయాలి? మాకు తిండి ఎవరు పెడతారు, మాకు ఎవరు చూస్తారు? మాకు కాళ్ళ నొప్పులు, మేము ముసలోళ్ళము, ఎడబోయి కష్టం చేసుకొని బతుకుతాం. నేను పుట్టి పెరిగి ఇక్కడ 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల సంధి లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ వచ్చిందంటే ఏదో తల్లి లాంటి వాడిది, అదేదో మాకు బాగా పని చేస్తుందని మేము అనుకుంటాం, కానీ మమ్మల్నే మోసం చేసి మమ్మల్నే ఇది చేస్తే మేము ఎట్లా బతకాలి చెప్పుండ్రి. చూడొచ్చు, వీరంతా కూడా దాదాపు చాలా ఏళ్ళగా ఇక్కడే నివాసం ఉంటున్నామంటూ చెప్తున్నారు. సో ఏదైతే ఈ నేపథ్యంలో చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ? సార్ మేము ఇక్కడ గత 35 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము సార్. నేను ఎన్నో రోజుల నుంచి గత 6 సంవత్సరాలుగా నేను బొబ్బర్ జోన్లో కట్టే ఏదైతే ఇల్లులు ఉన్నాయో దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక 6 సంవత్సరాల నుంచి నేను ఉద్యమం చేస్తున్నాను. మూసి పక్కన ఉన్న ఏదైనా కానీ కట్టొద్దని నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే దృష్టిలో కూడా ఉన్నది, ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నాక కూడా ఈ రోజు కట్టించినాడు. ఈ రోజు ప్రజలు వాళ్ళని నమ్మి ఈ రోజు కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను కూల్ చేస్తాను. మొన్నటి వరకు ఏంటంటే కూలవు అని ఏ రోజైతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైందో ఇప్పుడు నిన్న రోజున మన దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చేసి లేదు ఈ రోజు పోతుంది, మేము మీ తరఫున మేము ఉంటామని చెప్పేసి మొత్తానికైతే మనం చూడొచ్చు, ఏదైతే మూసి ఆక్రమణ తొలగింపు మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే ఇటు ప్రభుత్వము ఇటు హైడ్రా మాత్రము ఈ వీకెండ్ లో పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేయడానికి రంగమైతే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు ఉన్నటువంటి దాదాపు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి స్థానికులు ఈ మూసి నివాసితులు ఎవరైతే ఉన్నారో ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.